హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్‌లో భాగంగా మనం మెయిన్‌గా ఎకానమీలో మనం ఫిజికల్ ఇంబాలన్స్, ఫిజికల్ డెఫిసిట్ ఫైనాన్స్, అలాగే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ వీటికి మనం ఎగ్జాంపుల్స్‌తో సహా అసలు వీటి యొక్క ప్రాధాన్యత ఏముంది? ఎకానమీలో మనకి ఈ టెర్మినాలజీకి అంత ప్రాధాన్యత ఎందుకుంది అనేటటువంటిది ఇంపార్టెంట్ అనమాట. మన సిలబస్‌లో కూడా మెన్షన్ చేశాడు. ముందుగా మనం ఏంటంటే వన్ బై వన్ డిస్కషన్ చేద్దాం. ఫిజికల్ ఇంబాలన్స్ అన్నాం. ఫిజికల్ ఇంబాలన్స్ అంటే ఏంటి? ద్రవ్య లేదా ఆర్థిక అసమతుల్యత అని అర్థం. ఏంటి ఫిజికల్ ఇంబాలన్స్ అంటే? ఉదాహరణకి ఒక కుటుంబం ఉంది. ఆ యొక్క కుటుంబానికి వచ్చేటటువంటి ఆదాయం 10,000. వచ్చే ఆదాయం 10,000, అలాగే ఖర్చు పెట్టేటటువంటిది 20,000. మరీ ఎక్కువలాగా ఉంది. ఖర్చు పెట్టేటటువంటిది వచ్చిన ఆదాయం 10,000, ఖర్చు పెట్టేటటువంటిది 15,000 అనుకుందాం. 15,000. ఇప్పుడు వచ్చిన దానికన్నా ఖర్చు పెట్టింది ఎక్కువుంది. ఖర్చు పెట్టింది ఎక్కువుందంటే 5,000 మనకి ఇక్కడ లోటుందనమాట. 5,000 లోటుందా? లేదా? ఎందుకంటే వచ్చిన ఆదాయం తక్కువుంది. కానీ ఖర్చు ఎక్కువుంది. విద్యకి, వైద్యంకి, నిత్యావసర వస్తువులకి ఎక్కువ ఖర్చవుతుందనమాట. కాబట్టి ఈ యొక్క ఇది ఒక నెలకైతే ఓకే. మళ్ళీ నెల ఇలాగే అయింది. మళ్ళీ నెల ఇలాగే అయింది. మళ్ళీ నెల అంటే ఒక నెల 5,000 బానే ఉంటుంది. కానీ ప్రతి నెల ఇలా 5,000, 5,000 మనకి అప్పు. ఇదంతా 5,000 డెఫిసిటే కదా! ఇది ఎక్కడి నుంచైనా దీన్ని భర్తీ చేయాలి కదా! కాబట్టి ఇదంతా అప్పు కిందే వస్తుందనమాట. ఇది అలా అలా పెంచుకుంటూ పోతే చాలా డేంజర్. ఈ యొక్క తేడానే మనం ఏమంటాము? ఈ 5,000ని ఇక్కడ ఏమంటాము? ఫిస్కల్ ఇంబాలన్స్ అంటామనమాట. అది. ఇక్కడ సేమ్ మనకొచ్చే ఆదాయము, మనం ఖర్చు పెట్టే వ్యయము మధ్య డిఫరెన్స్ ఎలాగో ఇక్కడ కూడా అంతేననమాట. అలాగే ప్రభుత్వానికి ఇక్కడ మినహాయింపు కాదు. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. రెవెన్యూ పన్నుల ద్వారా, టాక్సెస్ సిస్టమ్ ద్వారా, అలాగే ఇటువంటి చాలా ఈ పన్నుల్లో మనకి కార్పొరేట్ టాక్స్ ద్వారా వస్తది. ఇన్‌కమ్ టాక్స్ ద్వారా వస్తాయి. చాలా వస్తాయి. టాక్స్‌లో మనం చెప్పుకున్నాం. అలాగే దానికొచ్చే ఆదాయం కంటే ప్రభుత్వం ఖర్చు పెట్టేది ఎక్కువైందనుకోండి, వ్యయం ఎక్కువైంది. వ్యయం ఎలాగో ఎక్కువవుద్ది? అంటే సాలరీస్‌కి, పెన్షన్‌లకి, సంక్షేమ పథకాలకి, సబ్సిడీలు ఇవ్వడము, ఇవన్నీ ఎక్కువైపోయినాయనుకోండి. వచ్చిన దానికన్నా ఖర్చు పెట్టేది ఎక్కువుంటే అప్పుడు ఏర్పడేటటువంటి భావనే ఉండేటటువంటి దాన్నే మనం ఫిస్కల్ ఇంబాలన్స్ అని అంటామనమాట. సింపుల్‌గా అర్థం చేసుకోవాలంటే గవర్నమెంట్ ఖర్చు ఎక్కువుంటుంది దానికొచ్చే ఆదాయం కన్నా. దాన్నే మనం ఫిస్కల్ ఇంబాలన్స్ అని అంటాం. ఉదాహరణకి ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఉంది. దానికి పన్నుల ద్వారా 70,000 వస్తున్నాయి. ఇతరత్ర ఆదాయాల ద్వారా 10,000 వస్తుంది. 10,000,00,00,000 మొత్తం ఒక 80,000,00,00,000 వస్తది. కానీ దాన్ని ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది? జీతాలున్నాయి, పెన్షన్‌లున్నాయి, సంక్షేమ పథకాలుంది, విద్య, ఆరోగ్య, మౌలిక సదుపాయాలు. ఇవన్నీ చూస్తే ఓ 1,00,00,00,000 అవుతుంది. డిఫరెన్స్ ఎంత ఉంది? 20,000,00,00,000. ఈ యొక్క 20,000,00,00,000 అప్పు తేవాలిప్పుడు. అప్పుకెళ్ళాలి. ఇది మనం ఏమంటాం? ఇంబాలన్స్ అంటాం. ఏ ఇంబాలన్స్ అయిందిది? డబ్బుకు సంబంధించింది. కాబట్టి ఇది ఫిస్కల్ ఇంబాలన్స్ అయింది. ఇండైరెక్ట్‌గా దీన్నే మనం ఏమంటామంటే రెవెన్యూ డెఫిసిట్ అని గూడా అంటాం. రెవెన్యూ డెఫిసిట్ అంటే నేమ్‌లోనే ఉంది. ఇది రెవెన్యూకి సంబంధించిందనమాట. అంటే రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్. ఈ మధ్య వ్యత్యాసాన్ని మనం రెవెన్యూ లోట్ అంటాం. రెవెన్యూ డెఫిసిట్ అని అంటాం. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఎంత ఖర్చు పెడుతుంది? అలాగే రెవెన్యూ రిసిప్ట్స్ ఎంతొస్తుంది? ఆ మధ్య భేదమే రెవెన్యూ డెఫిసిట్ అంటాం. ఇలాగ మనకి ఫిస్కల్ డెఫిసిట్ అని కూడా ఉంటుంది. ఫిస్కల్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి మనకి? టోటల్ ఎక్స్‌పెండిచర్‌లోంచి మనము రెవెన్యూ రిసిప్ట్స్‌ని అలాగే నాన్ డెబిట్ నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఈ మొత్తాన్ని తీసేయాలనమాట. ఈ యొక్క టోటల్ ఎక్స్‌పెండిచర్‌లోనే ఈ యొక్క రెవెన్యూ రిసిప్ట్స్‌ని అలాగే నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్స్‌ని తీసేయాలి. మైనస్ చేయాలి. అప్పుడే మనకి ఫిస్కల్ డెఫిసిట్ వస్తుందనమాట.
అయితే ఇది ఫార్ములా. ఇక్కడ నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే అర్థం ఏంటి? నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే అర్థం ఏంటంటే, ఇది ఎందుకు తీసేస్తున్నాము అంటే, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్‌కి పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్‌లో దానికి వాల్యూలో ఈ యొక్క పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లో ఏదో ఒక కంపెనీ తీసుకోండి. దాని ఆధ్వర్యంలో ఉన్నది. ఏదో బెల్‌లో తీసుకుందాం. అది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. అది డిజిన్వెస్ట్‌మెంట్ చేసింది ఇందుల. దాని పెట్టుబడిని ఉపసంహరించుకుంది. ఒక 10,000,00,00,000 10,000,00,00,000 ఉపసంహరించుకుంది. ఇది ఏమవుతుంది? ఇది నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్ అవుతుంది. ఎందుకవుతుంది? ఎందుకవుతుందంటే, ఈ 10,000,00,00,000 అది రుణం తీసుకోలేదు కదా! ఈ 10,000,00,00,000 అది రుణం తీసుకోలేదు. ఇది ఈ 10,000,00,00,000ని తిరిగి చెల్లించాల్సిన అవసరము లేదు. అందుకే ఇదేమైంది? నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అయ్యిందనమాట. పేరులోనే ఉంది. పేరులోనే ఉంది. నాన్ డెబిట్. డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్ అంటే ఏటి? డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం, మోదీ ప్రభుత్వము ఏదో ఒకటి తీసుకుంది. ఏంటి? ప్రభుత్వ సెక్యూరిటీస్‌ని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుంది. దానికి మరి డబ్బులు చెల్లించాలా? తిరిగి చెల్లించాలా లేదా? రుణంకి ప్రిన్సిపల్ ప్లస్ వడ్డీ గూడా చెల్లించాలి. ఇంట్రెస్ట్ కూడా చెల్లించాలి. దాన్ని అప్పుడేమంటామా దాన్ని? ఆ యొక్క గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్‌ని ఏమంటాము? డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్ అంటాం. ఇది నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్. దీనివల్ల మనకి అప్పు తీసుకోలేదు, అప్పు చెల్లించవసరం లేదు. అందుకే ఇటువంటి వాటిని అందులో చేర్చాము. నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్‌లో చేర్చాం. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఇప్పుడే చెప్పాను. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటి? ప్రభుత్వానికి అయ్యేటటువంటి ఖర్చులు ఏంటి? పెన్షన్‌లకని, సబ్సిడీలకని, ఆహ్, ఆహ్, జీతాలనేసి నెలొచ్చేసరికి ఇవ్వాలి కదా! ఇవన్నీ రెవెన్యూ రిసిప్ట్స్ అంటాము. ఈ రెండిటిని తీసియాలి అందులో నుంచి. అది టోటల్ ఎంత ఖర్చు పెడుతుందో, అందులో అంత అమౌంట్‌లోంచి ఈ 2 అమౌంట్‌లు తీసియాలనమాట. అప్పుడే మనకి ద్రవ్యలోటు తెలుస్తదనమాట. గవర్నమెంట్‌కి ఎంత ద్రవ్యలోటు ఉందనేది తెలుస్తుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాం. ఇందాక చెప్పుకున్నాం కదా! ఫిస్కల్ ఇంబాలన్స్ ఈ 20,000,00,00,000 అప్పు తెచ్చుకోవాలనమాట. ఫిస్కల్ ఇంబాలన్స్ ఎందుకవుతుంది? ఎలాగా కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడే చెప్పేస్తాను ఇంకోటి కూడా. రెవెన్యూ డెఫిసిట్ అంటే అర్థమయ్యింది. ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థమయ్యింది. ఇంకొక డెఫిసిట్ ఉంది పోండి. ప్రైమరీ డెఫిసిట్. ప్రైమరీ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? ప్రైమరీ డెఫిసిట్ అంటే అర్థం ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్‌లోంచి ఇంట్రెస్ట్ ఆఫ్ పేమెంట్స్. ఇంట్రెస్ట్ ఆఫ్ పేమెంట్స్ అంటే ప్రైమరీ డెఫిసిట్ అంటే ప్రాథమికంగా లోటెంతుంది? ప్రాథమికంగా లోటెంతుందని ఎలా తెలుస్తుంది మనకి? ఫిస్కల్ డెఫిసిట్ ఎంతో కొంత వస్తది కదా! ఇంతకుముందు కాలిక్యులేట్ చేసాం. ఒక 10,000,00,00,000, 20,000,00,000 వస్తది. అందులో నుంచి ఇంట్రెస్ట్ ఆఫ్ పేమెంట్స్ తీసేయాలనమాట. మరి ఇంతకుముందు ప్రభుత్వం గతంలో తీసుకున్న అప్పులకి వడ్డీ చెల్లిస్తుంది. ఆ వడ్డీని తీసేస్తే మనకొచ్చేదే ప్రైమరీ డెఫిసిట్. ఇది గుర్తుంచుకోండి. ఈ 3 ఫార్ములాలు ఇంపార్టెంట్. రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఫిస్కల్ డెఫిసిట్‌లోంచి ఇంట్రెస్ట్ ఆఫ్ పేమెంట్స్ తీసేయాలి. ఫిస్కల్ డెఫిసిట్ అంటే టోటల్ ఎక్స్‌పెండిచర్స్ నుంచి మనకి రెవెన్యూ రిసిప్ట్స్ ప్లస్ నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్స్ తీసేయాలి. రెవెన్యూ డెఫిసిట్ అంటే మనకు అర్థం ఏంటి? రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్. ఈ 3 గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఫిస్కల్ ఇంబాలన్స్ ఎందుకొస్తది? అసలు అప్పెందుకయ్యాము? మనకొచ్చింది తక్కువయింది. ఒక కుటుంబానికి వచ్చింది తక్కువ, ఖర్చు పెట్టేది ఎక్కువైతే ఆటోమేటిక్‌గా ఇంబాలన్స్ అవుద్ది. ఇక్కడ ఎందుకొస్తుంది? నువ్వెక్కువ ఖర్చు పెడుతున్నావు. ఖర్చులు తగ్గించుకో. ప్రభుత్వం అనేటటువంటిది ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఎక్కడ పెడితే అక్కడ సబ్సిడీలు ఇచ్చేస్తుంది. ఎక్కడ పెడితే అక్కడ ఎక్కువ జీతాలు ఇచ్చేస్తుంది. తగ్గించుకోవాలి. పన్నులు ఆదాయం తక్కువగా ఉంది. పన్నులు పెంచితే ఈ డెఫిసిట్ రాదు కదా! పన్నులు తక్కువున్నాయి. భారతదేశంలో 140,00,00,000 మంది జనాలుంటే అందులో 1%, 2% కడతండ్రనమాట పన్నులు. ఐటీఆర్ ఫైలింగ్ మరీ దారుణంగా ఉంది. 10,00,00,000 లోపే ఉన్నారు. ఎంత దారుణంగా ఉంది. సంపాదించిన ఎంతమంది సంపాదిస్తుండ్రో కానీ టాక్స్ మాత్రం ఎవరు చూపించట్లేదు. ఇన్‌కమ్ రిటర్న్స్ ఐటీఆర్స్ అనేటటువంటిది ఎవరు ఫైల్ చేయట్లేదనమాట. గత 2 సంవత్సరాల్లో ఫైలింగ్ పెరిగింది గానీ, అది టోటల్‌గా చూసుకుంటే అది కూడా తక్కువనమాట. అందువల్ల మనకి పన్నులు తక్కువున్నాయి. పన్నులు తక్కువగా ఉన్నాయి. టాక్స్ సిస్టమ్
ఇంకా మరి కొంచెం మెరుగుపరుచుకోవాలన్నమాట మనం. అప్పుడే ముందుకు వెళ్తాం. ఆర్థిక మందగమనం ఉండొచ్చు. అది కొంతకాలమే ఉంటుంది. ఎక్కువ సబ్సిడీలివ్వడం అది తగ్గించుకోవాలి. సంక్షేమ పథకాలకి ఎక్కువివ్వడం. నేను 10,000 ఇస్తే నువ్వొచ్చి 20,000 ఇవ్వడం. ఇంకొకడొచ్చి 30,000 ఇవ్వడం. ఇటువంటివి తగ్గించుకోవాలి. వడ్డీ చెల్లింపులు పెరుగుతున్నాయి. నువ్వొచ్చి 5,00,000 అప్పు చేస్తే నెక్స్టోడొచ్చి 10,00,000 అప్పు చేస్తే ఈ ఇన్ని లక్షల కోట్ల అప్పు పెరుగుతూ ఉంది. మరి అప్పు పెరిగిందంటే దానికి వడ్డీ పెరుగుతుంది. ఇప్పుడున్నటువంటి సొమ్ముతోని ఇప్పుడున్నటువంటి సొమ్ముతోని అభివృద్ధి చెయ్యాలా? ఇంతకుముందు గతంలో ఉన్న మన అప్పుకే వడ్డీకి చెల్లించాలా? చాలా కష్టం. అలాగే ప్రకృతి విపత్తులు ఇది మనం ఆపలేము. మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు. భారీ పెట్టుబడులు ఏం పెట్టట్లేదు గానీ పెట్టుబడులు పెడుతున్నాం. అది మంచిదే. ఇవన్నీ చేయడం వల్ల మనకి ఇంబాలన్స్ వస్తుంది. అలాగే ఫిస్కల్ డెఫిసిట్ అలాగే ఇంబాలన్స్‌తో సంబంధం. ఇది ఇప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఇప్పుడు మనం డెఫినిషన్ ఇచ్చుకున్నాం కదా! ఫిస్కల్ డెఫిసిట్ అంటే. ఫిస్కల్ ఇంబాలన్స్ అనేటటువంటిది ఏంటి? ఈ 2 ఒకటి కావు. ఇది విస్తృతమైన భావన అనమాట. ఫిస్కల్ ఇంబాలన్స్ అనేటటువంటిది విస్తృతమైన భావన. ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? ఒక ప్రభుత్వానికి తెలుస్తుంది. నేను ఎంత అప్పు చెయ్యాలి అనేది తెలుస్తుంది ఫిస్కల్ డెఫిసిట్ వల్ల. అదే ఫిస్కల్ ఇంబాలన్స్ వల్ల ఏం తెలుస్తుంది? ఫిస్కల్ ఇంబాలన్స్ వల్ల ఏమో తెలుస్తుంది? నాకు ఎంత ఆదాయం వస్తుంది? నాకు ఎంత వ్యయం చేస్తున్నాను? నేను తర్వాత నెల ఎలా బతకాలి? ఎంత అప్పుంది? ఇది తెలుస్తుందనమాట. నెక్స్ట్ నెల నేను ఎంత తగ్గించుకోవాలి? ఇది విస్తృతమైనటువంటి భావన ఫిస్కల్ ఇంబాలన్స్. ఫిస్కల్ డెఫిసిట్ అని చెప్పుకున్నాం కదా! ప్రభుత్వం యొక్క మొత్తం టోటల్ ఎక్స్‌పెండిచర్స్ నుంచి ఇవి తీసేయాలి. ఈ యొక్క నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం వీటిల్నే. ఎక్స్‌క్లూడింగ్ బారోయింగ్స్ అంటే అవే. వాటిని తీసేయాలనమాట. తీసేస్తే వచ్చేదే ఫిస్కల్ డెఫిసిట్. సింపుల్‌గా ఫార్ములా ఇది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా! అది నోట్ చేసుకుంటే సరిపోతుంది. టోటల్ ఎంత ఖర్చు పెడుతుంది ప్రభుత్వం? 10,00,000 రెవెన్యూ, బారోయింగ్స్ ఇప్పుడు డిజిన్వెస్ట్‌మెంట్స్ వల్ల నాకు ఒక 8,00,000 వస్తే అవి తీసేసాను. 2,00,000 ఉంది. అంటే ఈ 2,00,000 నేను అప్పు తేవాలి. ఎలా తేవాలనేది ఆలోచించాలి. అలాగే డెఫిసిట్ ఫైనాన్స్. ఇప్పుడు లోటు ఏర్పడింది. దీన్ని మనం ఎలాగోలా భర్తీ చేసుకుంటాం కదా! నెలొచ్చేసింది. 27, 27, 28 వచ్చేటప్పటికే మనకి పాలు బిల్లు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, టీవీ బిల్లు అలాగే విద్య, వైద్యం అన్నిటికును. ఒకటి కాదు, 2 కాదు ఎన్నో మైండ్‌లో వస్తాయి. పొదుపు బిల్లు ఇవన్నీ కట్టాల్సొస్తదనమాట. 27, 28కే మనకు కొంచెం భయమేస్తుంటది. మరి దానికి ముందుకుండా మనం ఏదైనా ఈ డెఫిసిట్ ఫైనాన్స్ ఏదో ఒకటి చేస్తాము. ఈ లోటుని పూడ్చుకోవడానికి. పక్కోడింటికి అప్పుకెళ్ళడమో, ఉన్నది తాకట్టు పెట్టడమో ఏదో ఒకటి చేస్తాం. అలాగే గవర్నమెంట్ కూడా అలాగే చేస్తదనమాట. కాబట్టి దీన్ని ఎలా ఫిల్ చేసుకుంటదో చూద్దాం. మనం ఎలా ఫిల్ చేసుకుంటాం అప్పుంటే? మన ఫ్రెండ్స్‌కి అడగడము. ఇంకా మనమైతే అదే పేరెంట్స్ అయితే పక్కోళ్ళు బాగా తెలిసిన రిలేటివ్స్‌ని అడగడము, లేకపోతే పక్కోడికి అడగడము, లేకపోతే ఉన్న భూమిని అమ్మడము, లేకపోతే లేనటువంటి దాన్ని సృష్టించడము. అంటే ఏటి? రుణాన్ని సృష్టించడము ఇటువంటివి చేస్తాం. అలాగే ప్రభుత్వం దానికి మినహాయింపు కాదు. అది కూడా ఎలాగోలాగా భర్తీ చేస్తది. ఎలాగా చూద్దాం. ఎలా చేస్తుంది? చాలా. ఎలా బ ఎలా లోటుని భర్తీ చేస్తుంది? అప్పుకెళ్తది. మనం ఎలాగ అప్పుకెళ్తామో అది అప్పుకెళ్తది. గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్, బాండ్స్ వీటిల్ని మార్కెట్‌లో పెట్టి అప్పు తెచ్చుకుంటదనమాట. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్‌లో భాగంగా ఇవి చేసుకున్నామనమాట. ప్రభుత్వ సెక్యూరిటీస్‌నన్నీ గూడా ఏం చేస్తది? వేలంలో పెడతది. ప్రజలు, సంస్థలు, ప్రజలు, సంస్థలు, బ్యాంకింగ్‌లు ఇలా అందరూ కొనుక్కుంటారనమాట ఈ బాండ్స్‌ని. ఎందుకంటే ఇది గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్. దీనికి వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి ఈటిల్ని తాకట్టు పెట్టి అది అప్పు తెచ్చుకుంటది. ఇది మంచిదే. బయట నుంచి మనం వెళ్ళట్లే కదా! మన భారతదేశంలోనే అప్పు తెచ్చుకుంటున్నాం. కాబట్టి పర్వాలేదు. విదేశీయుల దగ్గర నుంచి తెచ్చామనుకో ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్స్, వరల్డ్ ఎకనామిక్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి ఇక్కడి నుంచి తెస్తే తడిపు మోపుడు అవుద్ది మనకి. వాళ్ళకి మళ్ళీ ఫారెన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్‌లో చెల్లించాలి. అబ్బో! చాలా తతంగం ఉంటది. ఈ యొక్క సీట్స్ మెయింటైన్ చేయలేక సావాలనమాట. 100 క్వెషన్‌లు అడుగుతారు. కాబట్టి మన స్వదేశీ రుణం మంచిది. అందుకే ఎప్పుడు కూడా ఓపెన్ మార్కెట్‌కెళ్ళిపోద్ది గవర్నమెంట్. దాని దగ్గరున్న సెక్యూరిటీని అమ్మేస్తది, డబ్బులు తెచ్చుకుంటది. ఇప్పుడు
దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చామనమాట. ఫిస్కల్ డెఫిసిట్ ఎలా చూడండి, ఒక 1,00,00,000,00,000 అవసరమైంది. కానీ మనకు 80,000 ఉన్నాయి. ఇంక లోటెంత ఉంది? 21,00,00,000 నేను పూడ్చాలి. ఈ 20,00,00,000 ఏం చేస్తది? రుణం తీసుకుంటామనమాట. ఇదే ఫిస్కల్ డెఫిసిట్‌ను ఫైనాన్స్ చేయడం అంటాం. ఫైనాన్స్ అంటే ఏంటి? నేను ఫైనాన్స్ చేస్తాననిరా అంటాడు. అంటే ఏంటి? డబ్బుని తిప్పడం. ఇక్కడ ఈ 20,000,00,00,000 మనకి లోటులో ఉన్నాం. దీన్ని ఎలాగోలా తిప్పాలి. ఎలా తిప్పాం? అప్పుకెళ్ళామనమాట. ఓపెన్ మార్కెట్‌లోకెళ్ళి డబ్బులు సృష్టించుకున్నాం అంతే. తర్వాత కొత్త కరెన్సీ ముద్రణ ఇది చేయకూడదు. డబ్బులు లేవనేసి ప్రింట్ చేసామనుకోండి, ఇన్‌ఫ్లేషన్ ఎక్కువైపోయి రూ. 10 ఉన్నటియి రూ. 1000 అయిపోద్ది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి దీనికి మనం వెళ్ళం. అది చూడకూడదు గూడా. నెక్స్ట్ కరెన్సీ ఇష్యూ ఆర్‌బీఐ చేస్తుంది కాబట్టి, నాకు ఒక 1,00,00,000 కావాలని ప్రభుత్వం ఎళ్లి అడగదు కదా! ఆర్‌బీఐకి. చేయదు అలాగా. కాబట్టి ఇది మనకి ప్రధానంగా మనం ఏం చేస్తాము, ఫిస్కల్ డెఫిసిట్‌కొస్తే ప్రధానంగా మనం ఎలా ఫైనాన్స్ చేస్తాము, ఓపెన్ మార్కెట్‌కెళ్ళిపోతామనమాట. ఓపెన్ మార్కెట్‌కెళ్ళిపోయి వెంటనే మనము ఇది రెక్టిఫై చేసుకుంటాం. మరి ఈ డెఫిసిట్ ఫైనాన్సింగ్ వల్ల మనకు లాభాలేంటి? డబ్బు తెచ్చుకున్నాం కదా! డబ్బు తెచ్చుకొని ఏం చేస్తాం? పెన్షనర్‌లకి, సాలరీలకి ఈట్లికి ఇవ్వడం కాదు. మనం రోడ్లకి, రైల్వేస్‌కి, హాస్పిటల్‌కి, స్కూలింగ్‌కి, వ్యవసాయ ప్రాజెక్టులు కట్టుకుంటే ఒక 20, 30 సంవత్సరాలు బతుకుతామనమాట. ఇలా మనకి ఒక 1,00,00,000 ఖర్చు చేయాలనుకుందనమాట. ఇది తెచ్చుకున్నాం కదా! 1,00,00,000కి 20,000,00,000 లాస్‌లో ఉన్నాం. అంటే డెఫిసిట్‌లో ఉన్నాం. మార్కెట్ ధర తెచ్చుకొని 1,00,00,000 ఈట్లి మీద ఖర్చు పెట్టాం. మంచిదే. ఇలా చేస్తే బానే ఉంటది. పేపర్ వర్క్ చాలా బావుంది. పేపర్ మీద ఇవి చాలా బావుంటాయి. రియాలిటీలో కొంచెం దెబ్బవుతుందనమాట. డెఫిసిట్ ఫైనాన్స్ వల్ల సమస్యలున్నాయా? మరుండవేటి? అప్పు తెచ్చావు డబ్బు కట్టవా? రుణంకి వడ్డీలు చెల్లించాలి కదా! అలాగే 20,000, 20,000 కోట్లు, 20,000 కోట్లు, 20,000 కోట్లు ఇలా 10 సంవత్సరాలు చేసుకెళ్ళిపోయావు. 1,00,00,000 అదే అయిపోయింది. 1,00,00,000 అప్పు ఆడు మామూలుగా ఇస్తాడా? మన బ్యాంకులైనా, మన సంస్థలైనా 7%, 8% ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ 10,00,000 కోట్లు, 1,00,00,000 అప్పు అవుద్ది. ఈ లక్ష ఇన్ని ఎంత అవుద్ది? చాలా ఎక్కువ అవుద్ది. కాబట్టి అధికంగా దీర్ఘకాలం డెఫిసిట్ ఫైనాన్సింగ్ అని చేస్తే దివాలా తీయాల్సొస్తుందనమాట. మనమే ఉన్నాము. చెప్పాను కదా ఎగ్జాంపుల్ రూ. 5,000 లాస్‌లో ఉన్నాము. ప్రస్తుతానికి 15,000 అయితే వచ్చింది. 20,000 ఖర్చు పెడుతున్నాము. 5,000 లాస్‌లో ఉన్నాం. లాస్ అంటే అప్పులో ఉన్నాం. ఇది పూడ్చాలి. పక్కింటోడి దగ్గరికెళ్ళాం. అలా ఒక్కొక్కడిని అందరికి అడుక్కొని ప్రతి నెల 5,000, 5,000, 5,000, 5,000 అలాగే ఈ డెఫిసిట్‌ని పెంచుకెళ్ళిపోతే ఏమవుద్ది? ఈళ్ళందరికి అప్పులు కట్టాలా లేదా? వడ్డీ ఎంతవుద్ది? అసలుకి సమానం అయిపోద్ది. అందుకు ఇది గూడా మంచిది కాదనమాట. ఈ యొక్క డెఫిసిట్ ఫైనాన్సింగ్ వల్ల సమస్యలు ఏటేటొస్తాయి? చూడండి. పబ్లిక్ డెబ్ట్ పెరిగిపోతుంది. రుణాలు పెరుగుతాయా లేదా? మరి రుణాలు పెరిగితే ఆ రుణాల మీద వడ్డీ కట్టాలి. అవి పెరగవా? అయితే ఇంతకుముందు 1,00,00,000 వడ్డీ కట్టేవాడివి. ఇప్పుడు ఏటవుద్ది? ఇంకా పెరుగుతుంది. 2,00,000 అవుద్ది. పెరుగు మీద పెరుగు, అలా పెరుగుతూనే ఉంటుంది. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పులాగా ఇది కూడా అలా పెరుగుతూ ఉంటుంది. అలా చేయకూడదనమాట. తద్వారా ఏమవుతుంది? దేశం దివాలా తీస్తుంది. ఇన్‌ఫ్లేషన్ వచ్చేస్తుంది. అన్నిట్లికి రేట్లు పెరిగిపోతాయి. డిమాండ్ పెరిగిపోతుంది. ఏమి చేయకుండానే పెరిగిపోద్ది. జింబాబ్వేలాగా మొత్తం ఆహార ధరలు రూ. 1,000, రూ. 2,000 అయిపోతాయనమాట. ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్‌లు ఎవరు రారు. ఎందుకు? ఇంత ప్రభుత్వం భారీగా అప్పు చేసి ఇంట్రెస్ట్‌ల పైన మనకి ప్రెషర్ వస్తది కదా! వెంటనే వాళ్ళు చూస్తారు. ఈ యొక్క గవర్నమెంట్ టేకింగ్ ఎలా ఉంది? కేపబిలిటీస్ ఎలా ఉన్నాయి? ఇంటర్నేషనల్ ఫ్రేమ్‌వర్క్స్ ఎలా ఉన్నాయి? క్యాపిటల్ రిసిప్ట్స్ ఎలా ఉన్నాయి? అలాగే దీని యొక్క టోటల్ రిసిప్ట్స్ చూస్తారా? చూడరా? ఒక భారతదేశంలో పెట్టుబడి పెట్టినవాడు ఒక 10,000,00,00,000, 1,00,00,000 పెట్టుబడి పెట్టేవాడు ఇవన్నీ చూస్తాడు. కాబట్టి ఇవన్నీ ఏమవుతాయి? అయిపోతాయనమాట. అందుకే ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి. అది మనం ఏమవుతుంది? అందుకే ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎవరు రారనమాట. ఎందుకు రారు? మనం ఎక్కువ ఇవన్నీ చూస్తారు వాళ్ళు. ఈ యొక్క ట్రేడింగ్ రిసిప్ట్స్ ఇవన్నీ చూస్తారనమాట. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఎలా ఉన్నాయి? ఈ యొక్క ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? ఎఫ్‌పిఐస్ ఎలా ఉన్నాయి? ఇన్‌ఫ్లో ఎలా ఉంది? అవుట్‌ఫ్లో ఎలా ఉంది? ఇవన్నీ చెక్ చేస్తారు. ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్‌లు ఎవరు రారు. అందుకనే ఎవరికి నచ్చినట్టు ఆడు అలా పెంచుకుంటూ, అప్పులు చేసుకుంటూ పోకుండా ఉండడానికి ఎఫ్ఆర్‌బిఎం అనే చట్టం తీసుకొచ్చామనమాట. ఎవళ్ళకి నచ్చినట్టు గవర్నమెంటు ఆహ్, తాయిలాలు సమర్పించడానికి అవ్వదనమాట. అందుకనే నీకా ఇక్కడేం తీసుకొచ్చాము, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ అనమాట. ఈ యొక్క యాక్ట్‌ని తీసుకొచ్చామనమాట. 2003లో ఈ యొక్క యాక్ట్‌ని తీసుకొచ్చామనమాట. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ ఇది మనం తీసుకొచ్చామనమాట. కాబట్టి ఈ యొక్క ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ
ఇదేం చేస్తది? ప్రభుత్వాలకి బాధ్యతాయుతంగా ఉండడానికి, ఆర్థిక వ్యవస్థని, తన దగ్గరున్న ఆర్థిక వనరులని నీట్‌గా నిర్వహించుకోవడానికి ఈ యొక్క ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది బాధ్యత వహిస్తుందనమాట. ఇది 2003లో మనం ఈ యాక్ట్‌ని తీసుకొచ్చామనమాట. అధిక రుణాలు గాని, అధిక లోటు లేకుండా ఉన్న వాటిలతోనే ఎలాగ మనం బాధ్యతాయుతంగా నడుచుకోవాలని ఇది సూచిస్తుందనమాట. అందులోని భాగంగా మనమేని దీన్నే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అంటామనమాట. ఎప్పుడు తీసుకొచ్చామో ఈ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ 2003లో తీసుకొచ్చాం. ఎందుకు తీసుకొచ్చాం? ఫిస్కల్ డెఫిసిట్ ఈ యొక్క ద్రవ్య లోటుని తగ్గించడానికే కదా తీసుకొచ్చాం. అప్పులు కట్టలేక సస్తున్నాం. అందుకనే తగ్గించడానికే దీన్ని తీసుకొచ్చాం. అలాగే గవర్నమెంట్ డెబ్ట్ అంటే ప్రభుత్వం తీసుకునేటటువంటి రుణంపై నియంత్రిస్తదనమాట. ఎంత తీసుకోవాలో అంతే. అలాగే ఫిస్కల్ ట్రాన్స్పరెన్సీ ఇస్తుంది. అలాగే ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో డిసిప్లిన్ వస్తుంది. అలాగే మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ బలోపేతం చేస్తుంది. ఈ ఒక్కొక్క పాయింట్ చెప్పాలంటే గంట అవుద్ది మనకి. కాబట్టి ఇవేవి మనం డిస్కస్ చేయాల్సిన జస్ట్ అవుట్లైన్స్ గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ డెబ్ట్ పై నియంత్రణ, కంట్రోల్, నియంత్రణ, రెగ్యులేషన్ ఉందన్నట్టు. దాని అర్థం ఏంటి? ఈ ఉదాహరణకి ఇప్పుడు భారతదేశమే ఉంది. భారతదేశంలో మనకి 28 స్టేట్లు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. సబ్జెక్ట్ కరెక్షన్. అయితే ఇన్ని రాష్ట్రాలు కూడా వాటి యొక్క జీడిపి స్టేట్స్ కాబట్టి జిఎస్డిపి వస్తుంది. జిఎస్డిపిలో 3% మించి అప్పు తీసుకోకూడదు అనమాట. నీ రాష్ట్రం యొక్క ధనం, ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది 100 రూపాయలు అనుకుంటే 3 రూపాయలు నువ్వు తీసుకోవాలి. ప్రస్తుతం అయితే ఈ ఎఫ్ఆర్బిఎం అయితే నిబంధన అయితే 4.3కి ప్రస్తుతం 4.3కి మనం కట్టడి చేయాలని అనుకుంటున్నాం అనమాట. మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతానికి ఉన్న జీడిపిలో 4.3%కి మన ఆర్థిక వ్యవస్థని కంట్రోల్ చేయాలి ఈ ఎఫ్ఆర్బిఎం. ఇందులోన ఈ ఎఫ్ఆర్బిఎం అనేటటువంటిది తీస్తామన్నమాట. ఇప్పుడు ఇది ఫాలో అవ్వట్లేదు. ఎఫ్ఆర్బిఎంని మనం ఫాలో అవ్వట్ల. అప్డేట్ ఏంటంటే మనం ఏం ఫాలో అవుతున్నామంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏం ఫాలో అవుతుందంటే జీడిపిని ప్రామాణికంగా తీసుకొని ఫాలో అవుతుంది. ఏం ఫాలో అవుతుంది? జీడిపిని ప్రామాణికంగా తీసుకొని ఫాలో అవుతుంది. ఈ జీడిపిలో ఇప్పుడు భారతదేశం జీడిపి ఎంత? ఒక 320 లక్షల కోట్లు అనుకుందాం. ఈ 320 లక్షల కోట్లు ఎంతకి? 4.3% మనకి ఏంటంటే అంతవరకే అప్పుకి వెళ్ళాలన్నమాట. అంతకు మించి వెళ్ళడానికి లేదు. అలా టార్గెట్ పెట్టుకున్నాం. ఇందులో 4%, 1% అంటే మనకి ఎంత? 3 లక్షల కోట్లు అనమాట. అలా మనకి 4% అంటే 3×4 = 12 లక్షల కోట్లు అప్పు తీసుకోవచ్చు అని అర్థం అనమాట. అలా అవుటర్ వ్యూలో ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. ఓకేనా? ఇది ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం. ఎందుకు అవసరం ఎఫ్ఆర్బిఎం? 2003లో తీసుకొచ్చాము. మొన్న 15th కమిషన్ వరకు ఫాలో అయ్యాం కానీ ఇప్పుడు 16th కమిషన్ మనకి ఫైనాన్స్ కమిషన్ అనేటటువంటి అరవింద్ పనగరియా ఉన్నారు కదా, వీళ్ళైతే ఇది ఫాలో అవ్వట్లేదు అనమాట. ఏం ఫాలో అవుతుండ్రు? మనము ఈ యొక్క ఎఫ్ఆర్బిఎం ఫాలో అవ్వట్ల. జీడిపిని ప్రామాణికం తీసుకొని అందులోనూ 4%కి 5%కి 3%కి పరిమితం చేస్తామని చెప్తున్నారు అనమాట. ప్రస్తుతం గవర్నమెంట్ అనేటటువంటిది 4.3 దగ్గర స్టాప్ అయిందనమాట. ఎలాగలేదైనా ద్రవ్య లోటుని కట్టడి చేస్తాం అంటుంది. ఇది ఎఫ్ఆర్బిఎం ఎందుకు అవసరం అంటే కుటుంబం ఉంది, 50,000 ఆదాయం అనుకుందాము, ఖర్చు 70,000 అయింది, ప్రతి నెల 20,000 అప్పు ఉంది. ఇలా అప్పు తీసుకుంటూ పోతే ఏమవుతాయి? నిరంతరంగా అప్పు తీసుకుంటే ఏమవుద్ది? దివాలా తీసేస్తాం అనమాట. అందుకే ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చింది అనమాట. దీనివల్ల మనకేమవుతుంది? ఫిస్కల్ డెఫిసిట్ అనేటటువంటిది కంట్రోల్లో ఉంటుంది. అప్పుకి అనేటటువంటిది మనం వెళ్ళము, నియంత్రణలో ఉంటాము. అలాగే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. అలాగే మనకి ఆర్థిక ప్రణాళికపై దృష్టి కూడా ఉంటుందన్నమాట. అందుకు ఇవన్నీ తీసుకొచ్చాం. ఈ యొక్క ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అనేటటువంటిది 2003లో అందుకు తీసుకొచ్చామన్నమాట. ఫిస్కల్ డెఫిసిట్ అంటే మనకు తెలుసు, ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. ఇది ఒక చార్ట్ ఇచ్చానన్నమాట. ఈ చార్ట్ చూసుకోండి. ఇంతవరకు ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేశానో అదే ఈ చార్ట్. కాబట్టి ఇంపార్టెంట్ ఏంటంటే ఇది కంట్రోల్ చేస్తుందని గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ మనం చూడండి, ఫిస్కల్ ఇంబ్యాలెన్స్‌కి, ఫిస్కల్ డెఫిసిట్‌కి, డెఫిసిట్ ఫైనాన్సింగ్‌కి ఒక్కొక్కటి. ఫిస్కల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి? ఇది ప్రభుత్వ ఆదాయానికి, వ్యయానికి మధ్య అసమతుల్యం అనమాట.
వచ్చిందంతా, పోయిందంతా. ఆ రెండిట్లికి మధ్య భేదం. డెఫిసిట్ అంటే అది మొత్తం వ్యయము. అలాగే బారోయింగ్‌కి మినహా రిసిప్ట్స్ మధ్య లోటని చెప్పాను. నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్స్ ప్లస్ రెవెన్యూ రిసిప్ట్స్‌ని తీసియాలి. ఎందులోంచి? టోటల్ ఎక్స్‌పెండిచర్‌లోంచి తీసిస్తే ఫిస్కల్ డెఫిసిట్ వస్తదని చెప్పాను మనం. ఓకేనా? నోట్ చేసుకోండి. అలాగే డెఫిసిట్ ఫైనాన్సింగ్ కూడా చెప్పాము మనం. ఓకేనా? ఇదేంటి? డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి? డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? లోటుంది. దాన్నేం చేయాలి మనం? పూడ్చాలి. ఎలా పూడుస్తాం? చెప్పుకున్నాం. బాండ్స్ ద్వారా, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద్వారా ప్రభుత్వం అనేటటువంటిది పూడ్చుకుంటుంది. అలాగే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా! అలాగే ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ కూడా తీసుకొచ్చాం. ఇదంతా ఔటర్ వ్యూ అన్నమాట. ఒక ఉదాహరణ చూసుకుంటే ఒక ఉదాహరణతో మొత్తం గన్ షాట్ అనమాట మనకి. రెవెన్యూ ఒక ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చింది 8,00,000,00,00,000 ఖర్చంత 10,00,000,00,000 2,00,000,00,000 ఏముంది ఇక్కడ? డెఫిసిట్ ఉంది. ఈ యొక్క 2,00,000,00,000 డెఫిసిట్ ఉంది. మరి దీన్నే ఏమన్నాం మనం? ఫిస్కల్ డెఫిసిట్ అని అన్నామనమాట. మరి ఈ 2,00,000,00,000ని ఎలాగోలాగా సమకూర్చుకోవాలి గదా! అందుకే బారోయింగ్‌కెళ్తది. అప్పుకెళ్ళింది. అప్పుదారు ఏం చేసింది? డెఫిసిట్ ఫైనాన్సింగ్ చేసుకుంది. డెఫిసిట్ ఫైనాన్సింగ్ చేసుకుందనమాట. అప్పుని చేసుకుంది. అప్పు పెరుగుతుంది. ఇంట్రెస్ట్ బర్డెన్ పెరుగుతది. అందుకే ఏం కావాలి మనకి? ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ కావాలి. అందుకే మనం ఈ యొక్క ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ తీసుకొచ్చాం. ఒక్క షాట్‌లో అంతా అయిపోయింది చూసారా? ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చాం? 2003లో తీసుకొచ్చాం. దాని యొక్క లక్ష్యం ఏమిటి? అదే అంటే ఏమిటి? అంతా కూడా మనకి చెప్పుకున్నాం. అలాగే ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? అలాగే రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి? అలాగే ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి? అన్నీ కూడా చెప్పుకున్నాము. ఇంకా ఇవన్నీ క్వెషన్స్ ఒకసారి మీరు చూసుకోండి. మెటీరియల్ పెడతాను. ఓకేనా? వన్ లైన్ ఆన్సర్‌లో ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఇవంతా ఏంటి? ఫిస్కల్ ఇంబాలన్స్ అంటే ఏంటి? అలాగే ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? అలాగే ఈ రెండిటి మధ్య రిలేషన్ ఏంటి? అలాగే అన్ని లోట్లు చూసుకున్నాం. డెఫిసిట్‌లన్నీ చూసామనమాట. అన్ని డెఫిసిట్‌లు చూసామనమాట. రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్ అలాగే ఇంకో డెఫిసిట్ ఉండిపోయింది. ఫిస్కల్ డెఫిసిట్. ఈ 3 డెఫిసిట్‌లు చూసాము. ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ కూడా చూసుకున్నాము. ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇలా మనం ప్రతి కాన్సెప్ట్‌ని కూడా విజువలైజేషన్ చేసుకోవాలనమాట. అప్పుడే మనకి టోటల్ కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.